సినీ నటుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పిఎస్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉందని పరీక్షించిన డాక్టర్ తెలిపారు. ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కాసేపట్లో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో నటుడు పోసానిపై జనసేన నేత మణి ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని, అలాగే చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోగినేని మణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా పోసానిపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, యాదమరి, పుత్తూరులోనూ పోసానిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. నిన్న పోసానిని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు సెక్షన్ 196, 353 క్లాస్ 2, 111 రెడ్ విత్ 3/5 కింద పోసానిపై కేసులు నమోదు చేశారు.